పాకిస్తాన్ నుంచి ఒక డ్రోను మన సరిహద్దుల్లోన 12 కేజీల హెరాయిన్‌ని పడేసి వెళ్ళిపోయింది. దాన్ని పట్టుకోవడానికి వచ్చినటువంటి కొంతమంది ముఠాని మన సీఆర్‌పీఎఫ్, మిగతా దళాలు వాళ్ళని చాకచక్యంగా అంటే కశ్మీర్ పోలీసులతో పాటు పట్టుకున్నారు. అంటే ఇక్కడే డ్రోన్ రావడం వాళ్ళకి తెలుసు. ఎక్కడ పడేస్తుందో వాళ్ళకి నిఘా వచ్చింది. వెంటనే మన వాళ్ళు నిఘా ఏర్పాటు చేశారు. అనుకున్నట్లుగానే డ్రోన్ తోటి అది వచ్చి పడేశారు బార్డర్‌లో. ఈలోగా కొంతమంది వెళ్ళి దాన్ని తీసుకురావడానికి వెళ్తే దొరికిపోయాడు. అంటే ఒక ఆపరేషన్. మనం 'దురంధర్' సినిమా చూస్తే అర్థమవుద్ది. 'దురంధర్' సినిమాని చాలామంది ప్రాపగాండా అన్నారు. అసలు 'దురంధర్' సినిమా ప్రాపగాండా పక్కన పెడితే అందులో జరిగినటువంటివి కూడా సరిగ్గా చూపించలేకపోయారు 'దురంధర్‌లో'. నేను అంటున్నాను అసలైనటువంటి నిజాలు ఇంకా చూపించలేదు. చాలా పెద్ద పెద్ద ఘోరాలు, నేరాలు చేశారు మరి అవన్నీ చూపిస్తే ఇంకేమంటారంటే అది ఈ సినిమాకి ఎబ్బెట్ అయిపోతుంది. ఇంత ఘోరంగా జరుగుతాయా అని కూడా అనుకుంటారు చాలామంది. అంత దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హెరాయిన్ అనేది మనకు కామన్ అయిపోయింది. ఒక డ్రగ్స్ అనేది మన దేశంలో కామన్ అయిపోయింది. అలా చేశారు ఒక్కొక్క చెత్త లంజా కొడకలు. దేశ యువతని నాశనం చేసేస్తున్నారు. కాబట్టి మనకి ఇక్కడ 12 కిలోల హెరాయిన్ అంటే దగ్గర 60 కోట్ల విలువ చేస్తుందంట. అంటే ఎంతమందిని పాడు చేయాలని, అది కూడా పంజాబ్ వాళ్ళ కోసం. ఈ పంజాబ్ వాళ్ళ కోసం ఇది 3-4 రోజులు అమ్మేస్తారంటే 12 కేజీలని. మనం సేమ్ 'దురంధర్' సినిమా చూసిన దానికంటే దారుణంగా ఉన్నాయి బయట. పంజాబ్ యువతని ఎంత నాశనం చేస్తున్నారో చూడండి. ఇప్పుడే మనం ఇంతకు ముందు ఒక వీడియో చేసాం. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆ దేశాన్ని నాశనం చేస్తుంది. ఆ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. ఇంత పెద్ద దీంట్లో అక్కడ జరుగుతోందంటే ఎవడ సపోర్ట్ లేకుండా జరగదు. అది ఏ రాష్ట్రంలోనైనా సరే ఇంత జరుగుతోందంటే ఎవడో ఒకటి సపోర్ట్ ఉండాలి. పోలీసుల సపోర్టో, రాజకీయ నాయకుల సపోర్టో, ప్రతిపక్షం సపోర్టో, అధికార పక్షం సపోర్టో ఉండాలి. ఏ సపోర్ట్ లేకుండా ఎలా చేయగలుగుతారు వీళ్ళు? ఇంత దారుణాలు జరుగుతున్నాయి మన బార్డర్లో. వీటన్నింటినీ రక్షించుకుంటూ ఎప్పటికప్పుడు నిఘాని ఏర్పరచుకుంటూ దేశాన్ని కాపాడుతూ ఉండాలి. ఒకవైపు నుంచి కాదు, 100 సమస్యలతోటి కాపాడాలి దేశాన్ని.